అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన మాధవరెడ్డి, వెంకటేశ్వరరావు, సురేందర్ సేవా సంపన్నులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలబడి జీవుడులోనే దేవుడు ఉన్నాడని చాటారు. ముందుగా వారి వారి కుటుంబ సభ్యుల పేర్లపై, గోత్రనామాలపై అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవామూర్తులకు స్వామివారికి సమర్పించిన హారతిని అందించగా కళ్లకు అద్దుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అనంతరం పూజారులు అక్షితలతో శఠగోపంతో ఆశీర్వదించి ఆశీస్సులు అందజేశారు. శివుని సేవలో తరించిన అనంతరం ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా తోచిన సాయాన్ని అందించి భగవత్ కృపకు పాత్రులయ్యారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు జీవితకాలం అన్నదానం చేయాలనుకునే భక్తులకు మనవి. ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి, అనాథులకు అన్నదానం చేస్తే ఆ దేవుడే వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత గల అన్నదానాన్ని ఆకలితో ఉన్నవారికి, అనాథులకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 2010వ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం స్థాపించి ఈ 14 ఏళ్లలో వందలాది మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చారు. ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో 350 మంది పురుషులు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు, 50 మంది మానసిక అంగవికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథుల ఆకలి తీర్చడం కోసం దయగల దాతల సాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి 1,116 రూపాయలను వితరణ చేసి ఈ నిర్భాగ్యులకు జీవితకాలం అన్నదానం చేసే శాశ్వత అన్నదాతలు కండి. మీరు సమర్పించే 1,116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై వచ్చే నెలవారీ వడ్డీతో ఈ అభాగ్యులకు శాశ్వత అన్నదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య, విద్యా ఉద్యోగ వ్యాపార, సంతాన మానసిక వృద్ధి కోసం జీవితకాలం శివయ్య చెంత అర్చనలు జరపబడతాయి. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మానవతామూర్తులారా, ఈ అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.